కోసం వేశానండి, కానీ మూర్చిపోయాడండి. ఏం జరిగిందండి? ఒక్క నిమిషం ఆగు ఆనందం. అశ్వినికి ఏదో తేలుకుంటే వీళ్ళేదో పసుపు వేశారు, అది వికటించింది. ఒక నిమిషం అందరూ పక్కకి జరగండి. ఆనందం, నువ్వు వంటింట్లోకి వెళ్ళి పసరమందు తీసుకురా త్వరగా. సరే తినండి. గురువు గారు వైఫ్. త్వరగా రా ఆనందం, ఎంతసేపు? ఇదిగోండి తీసుకోండి. ఈ పక్కకు జరగండి నాయన గారు. కొంచెం అశ్వినికి కావాలనివ్వండి. గురువుగారు మందు వేస్తున్నారు కదా. అయినా నంది, పని, గణపతి మీరందరూ కలిసి అశ్విని తీసుకెళ్లి కాసేపు విశ్రాంతి గృహంలో పడుకోబెట్టండి. మమ్మల్ని క్షమించండి గురువు గారు. ఏం క్షమించడం నాయనలారా? మీ అమాయకత్వంతో పిల్లలతనంతో మీలో మీ స్నేహితులైన ఒకరి ప్రాణం మీదకి తీసుకొచ్చారు. ఇక మీరు నాకు కనిపించకుండా వెళ్ళిపోండి. మిమ్మల్ని సహించడం నా వల్ల కాదు. నేను ఆలోచన చెప్పాను కదండి. అరే పని నంది, అవునరా, గురువు గారికి మనం అంటే చాలా కోపంరా. ఒకసారి వాళ్ళిద్దరు నేరుగా తింటూ నేను అక్కడే ఉన్నారా, నాకు ఒక్క ముక్క కూడా పెట్టలేదురా. వాడికి బలమంటే ఎంత కోపమని. గణపతి తిండి కూడా ఒక పోలే కదరా. అవునా, మనం బయటకు వెళ్తే ఎలా బతుకుతావురా? అన్నకేశ మహర్షి ఆపదలో ఉన్నప్పుడు వాడుకోమని మనకి రాగిరేకులు ఇచ్చారు కదరా, అవి ఎక్కడున్నాయో గుర్తు రావట్లేదురా నాకు. నేను మీ అందరిలోకి తెలివైన వాడిని నేనే కదా, అందుకే నాకు గుర్తుంది అవి ఎక్కడున్నాయో. నేను తీసుకొస్తాను నేనురా. అమ్మయ్యా దొరికేరా, పదకి వెళ్దాం. అలాగేనా, పదిగా వెళ్దాము. అందరూ వెళ్ళి మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం. పదండి పదండి. కదండి. అరే నా రేపు కింద పడిపోయిందిరా. తల్లి చూద్దామారా? అందరూ రండిరా, కలిసి పోదాం. అరే ఇక్కడ మొత్తం వెండి ఉందిరా. ఈ నిధిని మనం గురువుగారికి ఇచ్చి గురువుగారిని సంతోషపెడదాంరా. అరే అశ్విని, ఇంకా ముందుకెళ్తే బంగారం దొరుకుతుందేమోరా. అప్పుడు గురువుగారు ఇంకా సంతోషపడతారా. పదండిరా. పదండి ముందుకెళ్దాం. నా రేపు కింద పడిందిరా. ఇక్కడ ఏం కనిపిస్తుందో చూద్దాం. అవునరా, అందరం రండి. ఇక్కడ ఏముందో చూద్దాం. రండి రండి. ముందు తల్లి చూద్దామారా? అలాగేరా. ఒరే బంగారం రా, ఎంత బంగారం రా ఇక్కడ. నంది, నిజమేరా, నా జీవితంలో ఇంత బంగారం నేను అసలు చూడమే లేదు. భలే 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 భలే. ఒరేయ్, ఈ బంగారం అంతా తీసుకెళ్లి గురువు గారికి ఇస్తే చాలా సంతోషపడతారేమో రా. పడి నా దగ్గర ఇంకో రేపు ఉంది కదరా. ఇంకా విలువైన వస్తువులు ఏమైనా చెబుతాయేమో చూద్దామరా. రండిరా, వెళ్దాము. పదండి రా, వెతుకుదాం.
సరేనండి. ఇంత చీకటి వేళ అయిపోయింది, పొద్దుపోతోంది, వీళ్ళు ఇంకా ఇంటికి రాలేదు. కోపంలో తిట్టారని ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమిటో. రే గణపతి నంది అని భరణి ఎక్కడున్నారా? కనిపించట్లేదండి. వీళ్ళు ఏమైపోయారో ఏమిటో. రే అశ్విని, నాకు చాలా ఆకలిగా ఉందిరా. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కొన్ని జంతువులు తెచ్చుకొని ఉన్నా బాగుండేదిరా. అరే నీకు ఇక్కడ కూడా తెలియకుండా అలా ఆ వయసుకే గణపతి గారికి ఎప్పుడు కూడా తిండిపోలేదురా బాబు. అరే అరే, నాకు గురువు గారు మాటలు వినిపిస్తున్నాయిరా. ఎక్కడి నుంచో పిలుస్తున్నట్టుగా అనిపిస్తోందిరా. మీకు కూడా అలాగే అనిపిస్తుందారా? అవునా? ఇక్కడ ఏదో అర్థం వినిపిస్తుందండి. అవును ఆనందం, వీళ్ళు మన శిష్యుల్లోనే అనిపిస్తున్నారు. ఆ గొంతులు వింటుంటే పద పద. ఏవండి, వీళ్ళు మన శిష్యులేనండి. కొందరు పడిపోయారు. ఎట్లా ఎట్లా చెప్పుకుంటారా? ఒరే గణపతి చెయ్యి పని రోహిణి రెండు ఒక్కొక్కరిగా బయట రండి త్వరగా. ఒరే పని, ఒరే గణపతి, మనం పెళ్ళిన వాళ్ళందరినీ వచ్చామంటావరా? చూసుకుందాం రా ఒకసారి. ఎందుకంటే మంచి అందరం లెక్క పెట్టుకుంటారా? భరణి లెక్క పెట్టరా ఒకసారి? అదేరా, 1 2 3 4 5 అరే ఒక్కసారి ఆగండి, నేను లెక్క పెడతాను. 1 2 3 4 5. అరే అడగడంతో ఒరే మనం వచ్చేటప్పుడు ఏదో పులి మూట వచ్చుకొని మనలో తీసుకోపోయారా? ఏమైంది నాయనలారా? ఇంకా గుమ్మం ముందే ఉన్నారు. గురుగారు మీకోసం ఎదురు చూస్తున్నారు. గురుగారు బాగా తప్పిపోయారండి. చూడండి, మీరు మళ్ళీ ఏదో పని చేసినట్టున్నారు. ఏమైంది నాయన? ముందు ఏంటి పాప విషయం చెప్పండి. గురువు గారు మాలో ఒకటి పెద్ద పులి తినేసిందండి. నాయన కొట్టుకోకండి, అందరికీ పెడతాను. నిజంగా తినేస్తూనే ఉన్నారు అందరు. గణపతి ఆగు నాయనా. గణపతి కొంచెం ఉంచు. తినండి నాయనలారా, ఎప్పుడు తిన్నారో ఏమిటో, ఎంత ఆకలితో ఉన్నారు. మీరు వెళ్ళిపోయారని బాధతో మీ గురుగారు కూడా భోజనం చేయలేదు. She's eating in between. మళ్ళీ ఏమైందా? తలదిక్క వెదవన్నారా? గణపతి గురువిడి గారు నాయనా గణపతి, ఎందుకురా ఇలాంటి పనులు చేస్తావు? నీకు కావాలంటే నేను ఇంకొక లడ్డు పెడతాను కదా. ఆ
పరమానందయ్య శిష్యుల కథ అనే ప్రదర్శన ద్వారా మీరు ఎంతో ఎంజాయ్ చేశారని మేము భావిస్తున్నాము. పరమానంద శిష్యులు తెలివి తక్కువ వారైనప్పటికీ పరమానందయ్య గారు ఎంతో ఓర్పుతో నేర్పుతో బోధించారు, వ్యవహరించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా అంటే ఉపాధ్యాయులు అందరూ ఓర్పుతో నేర్పుతో గనక బోధిస్తే విద్యార్థుల యొక్క జీవితం వెలుగుమయం అవుతుంది. అంతేకాదండి, వారిలో నైతిక విలువలను పెంచడం, మానవతా విలువలతో కూడిన విద్యను అందించడం మనందరి కర్తవ్యంగా భావిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.